గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం పోషకాహార లోపం అంటే ఏమిటో, పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం. మనం ప్రతిరోజు మన శరీరంలో జీవక్రియలు అన్నీ సరిగ్గా జరగాలంటే తప్పనిసరిగా సమతుల ఆహారాన్ని తీసుకోవడం అవసరం. సమతుల ఆహారం అంటే మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు, క్రొవ్వు పదార్థాలు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలన్నీ సరి అయిన పాలలో కలిగి ఉన్న ఆహారాన్నే మనం సమతుల ఆహారం అని అంటాము. కొన్ని సందర్భాలలో కొందరికి సమతుల ఆహారం లభించకపోవటం వలన శరీరం అనేక వ్యాధులకు గురి అవుతూ ఉంటుంది. మన తినే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్థాలు తగిన పాలలో లేకపోవటాన్నే పోషకాహార లోపం అంటాము. మరి ఇటువంటి పోషకాహార లోపం రావడానికి గల ముఖ్య కారణాలు తెలుసుకుందాం. అనారోగ్యం కలిగి ఉండటం, కొన్నిసార్లు కావాలని తినకపోవటం, పోషక విలువల పట్ల, ఆహారాన్ని వండే పద్ధతుల పట్ల సరైన అవగాహన లేకపోవటం వలన, ఆర్థిక సామాజిక అంశాలు అంటే పేదరికం మొదలైనవన్నీ పోషకాహార లోపానికి కారణమవుతూ ఉంటాయి. పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను మనం 3 రకాలుగా వర్గీకరించుకుందాము. ముందుగా మనం ఎటువంటి పోషకాహార లోపం జరుగుతుందో తెలుసుకుందాం. ప్రోటీన్ల వలన వచ్చే పోషకాహార లోపం అంటే మనం తీసుకునే ఆహారంలో మాంసకృతులు తగ్గటం వలన వస్తుంది. క్యాలరీల పరమైన పోషకాహార లోపం అంటే పిండి పదార్థాలు తక్కువగా ఉండటం వలన వచ్చే పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులు. మూడవది ప్రోటీన్ మరియు కేలరీల సంబంధ పోషకాహార లోపం అంటే ఇటువంటి పోషకాహార లోపం మాంసకృతులు మరియు పిండి పదార్థాలు రెండింటి లోపం వలన వస్తుంది. ముందుగా మనం ప్రోటీన్ లోపం వలన వచ్చే ఒక వ్యాధికి గురించి తెలుసుకుందాం. క్వాషియార్కర్. ఈ వ్యాధి పిల్లలలో ప్రోటీన్ లోపం వలన వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన పిల్లల్లో కాళ్ళు, చేతులు, ముఖము చాలా ఉబ్బి ఉంటూ ఉంటాయి. అంటే వీరి శరీరంలోని కణాంతర అవకాశాలలో అంటే కణాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలలో నీరు చేరి శరీరం అంతా ఉబ్బినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. వీరి శరీరంలో ఉండే కండరాల పెరుగుదల చాలా నెమ్మదిగా జరుగుతుంది. వీరి శరీరము, చర్మము పొడిబారి ఉంటుంది. విరోచనాలతో ఇటువంటి పిల్లలు బాధపడుతూ ఉంటారు. ఈ ప్రోటీన్ లోపం వలన కలిగే వ్యాధి తగ్గాలంటే ఈ పిల్లలు తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువ మోతాదులో ఉండటం వలన ఈ వ్యాధిని మనం నివారించవచ్చు. మెరస్మస్. మెరస్మస్ వ్యాధి ప్రోటీన్ మరియు క్యాలరీలు రెండింటి లోపం వలన కలిగే వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన పిల్లలు ముఖ్యంగా మనకు వెంటనే గర్భం దాల్చడం వలన పుట్టే పిల్లలు మరియు ఎక్కువ కాన్పులు అయిన తల్లికి పుట్టే పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. వీరి శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. వీరి చర్మము పొడిబారి నిస్సత్తువుగా కనిపిస్తూ ఉంటుంది. కండరాలలో పెరుగుదల లోపిస్తుంది. విరోచనాలు వంటి లక్షణాలతో కూడా ఈ పిల్లలు బాధపడుతూ ఉంటారు. మరి ఈ మెరాస్మస్ వ్యాధిని నివారించాలంటే వీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు మరియు క్యాలరీలు లోపం లేకుండా ఉండాలి. తల్లులు అనేక మంది పిల్లలను కాకుండా కేవలం 1 మరియు 2 అంటే తక్కువ మోతాదులో పిల్లలని చిన్న కుటుంబం కలిగి ఉండడం మంచిది. ఎక్కువ మంది పిల్లలను కనకుండా ఉండటం వలన ఈ వ్యాధిని పిల్లల్లో మనం దూరం చేయవచ్చు. థర్డ్ వన్ స్థూలకాయత్వం. ఇక్కడ పటంలో పిల్లవాడిని చూసినప్పుడు మనకు త్వరగా అర్థమవుతుంది స్థూలకాయత్వం అంటే ఏమిటో. స్థూలకాయత్వం అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినడం వలన వస్తుంది. అంటే ఇటువంటి పిల్లలు భవిష్యత్తులో డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, గుండె మరియు మూత్రపిండ, పిత్తాశయ, జీర్ణ సంబంధ సమస్యలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. మరి పిల్లల్లో ఇటువంటి స్థూలకాయత్వం రావడానికి గల ప్రధాన కారణాల గురించి నేర్చుకుందాం. వీరు తీసుకునే ఆహారంలో అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అంటే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ని ఎక్కువగా తినడం వలన, ఇతర అనారోగ్య సమస్యల వలన కూడా స్థూలకాయత్వం వస్తుంది. స్థూలకాయత్వం రాకుండా ఉండాలంటే జంక్ ఫుడ్కి దూరంగా ఉండటం మంచిది.
ఈ పాఠ్యభాగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి నేర్చుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, పోషకాహార లోపం అంటే ఏమిటి? సెకండ్ క్వశ్చన్, పోషకాహార లోపం రావడానికి గల ముఖ్య కారణాలు రాయండి. థర్డ్ వన్, స్థూలకాయానికి గల ప్రధాన కారణాలను తెలపండి. ఫోర్త్ క్వశ్చన్, సమతుల ఆహారం అంటే ఏమిటి? ఫిఫ్త్ క్వశ్చన్, పోషకాహార లోపాన్ని మనం ఎన్ని రకాలుగా వర్గీకరింపవచ్చు? సిక్స్త్ క్వశ్చన్, జంక్ ఫుడ్ని మనం ఎందుకు మానుకోవాలో కారణాలను తెలపండి. సెవెంత్ క్వశ్చన్, క్వాషియార్కర్ మరియు మెరస్మస్ వ్యాధుల మధ్య గల తేడాలను రాయండి. ఎయిత్ క్వశ్చన్, ఈ క్రింది పటాలను పరిశీలించి వ్యాధి లక్షణాలను రాయండి. పిల్లలు ఈ పాఠ్యభాగాన్ని విపులంగా చదివి నేర్చుకొని ఈ ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు పంపించండి.